ముంబైలో మొహరం ఊరేగింపులో దాదాపు 15,000 మందికి విషమిచ్చి చంపడానికి కుట్ర జరిగింది. ఒక సాధారణ మహిళకు వచ్చిన అనుమానంతో ఈ పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. పోలీసులు నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుండి జింక్ ఫాస్ఫైడ్ తో నింపిన 15,000 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరిగింది? కుట్ర వెనుక ఎవరున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ విషపూరిత క్యాప్సూల్స్ ను పంపిణీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. మొదట తలనొప్పి నివారణ మందులని, ఇమ్యూనిటీ బూస్టర్లని చెప్పి కొందరికిచ్చాడు. ఆ తర్వాత వాటిని చాక్లెట్లని చెప్పి జనంలోకి విసిరాడు. ముంబైలోని రే రోడ్ రెహమతాబాద్ శ్మశానం దగ్గర ఫయాజ్ ఉచితంగా క్యాప్సూల్స్ పంచుతూ ఉండగా ఒక మహిళకు అనుమానం వచ్చింది. ఆమె ఆ క్యాప్సూల్స్ ను తెరిచి చూడగా అందులో పొడి తేడాగా అనిపించడంతో వెంటనే బైకులా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఫయాజ్ ను అరెస్ట్ చేశారు. అతని నుండి దాదాపు 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 15,000 మందిని చంపాలని తాను ప్లాన్ చేసుకున్నట్లు ఫయాజ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రజలు క్యాప్సూల్స్ తిని అస్వస్థతులయ్యారు. ప్రస్తుతం వాళ్లంతా ప్రమాదం నుండి బయటపడ్డారు. జింక్ ఫాస్ఫైడ్ చాలా ప్రమాదకరమైన కెమికల్. దీన్ని ఎలుకలను చంపడానికి వాడతారు. ఇది మనిషి తింటే అది శరీరంలోని ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫైడ్ గ్యాస్ ను రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాస్ గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్ ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం ఈ విషానికి ఎలాంటి యాంటీడోస్ లేదు అంటూ తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిందితుడు ఫయాజ్ దాదాపు 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ ను ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అతను ఒక గెస్ట్ హౌస్ లో ఉండి 15 రోజుల పాటు ఈ క్యాప్సూల్స్ ను నింపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫయాజ్ ప్రేమ్జీ బీబీఏ చదివి కొన్నాళ్లు తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్లాడు. ఇరాన్, ఇరాక్ లో కొంతకాలం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అతని కుటుంబం ఇరాన్ లో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం కుట్రకు సంబంధించి పోలీసులు హత్యాయత్నం, విష ప్రయోగం లాంటి సెక్షన్ల కింద ఫయాజ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రజలలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. ఒక పండుగ రోజున ఇంత పెద్ద కుట్ర జరగడం అందరినీ కలవరపెట్టింది. పోలీసులు ప్రస్తుతం కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముంబై పోలీసులతో పాటు ఇతర భద్రతా ఏజెన్సీలు కూడా ఈ కేసులో పాల్గొని దీని వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్